దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖకాంతుడాయను, మరియు తాను సౌలును ఇజ్రాయెల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు బ్రతికిన దినములన్నిట, ఆయన బ్రతికిన సంవత్సరములన్నీ కూడా సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదట. ఎందుకు? ఒక సేవకుడు ఒక విశ్వాసం ఎందుకు దర్శించట్లేదు, ఎందుకు విజిట్ చేయట్లేదు అని అంటే అతడు దేవుని మాట వినట్లేదు. సేవకుని మాట కాదు, ఇక్కడ దేవుని మాటకు అవిధేయతగా జీవించాడు గనుక ఆ సౌలు చేసినటువంటి అవిధేయత కార్యానికి సమూయేలు మనసు నొచ్చుకొని అతని గృహాన్ని దర్శించడానికి కానీ అతన్ని కలవడానికి కానీ అతని జీవితకాలం అంతా వెళ్ళలేదు. ఎస్, ఈ రోజులలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా ఇలాంటి పరిస్థితులలో ఉంటున్నారా? సౌలు ఒకప్పుడు మామూలు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ మామూలు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజుగా సమూయేలు ప్రవక్త అతన్ని అభిషేకించాడు, రాజుగా చేశాడు. రాజుగా అభిషేకించి ప్రవచనం చెప్పి ప్రార్థన చేసి గొప్ప స్థితిలో నీవు రావడానికి ఒక కారణమైనటువంటి సేవకుని నిర్లక్ష్యం చేస్తే, ఆ సేవకుని మాటకు అవిధేయత చూపిస్తే, ఆ సేవకుని వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే, ఆ సేవకుని వ్యతిరేకంగా నీవు నిలిచి ఉంటే ఏమైంది? సేవకుడు సేవకుడు బాధపడ్డాడు, దుఃఖక్రాంతుడయ్యాడు. అతని జీవితకాలం అంతా కూడా సౌలును దర్శించడానికి సమూయేలు వెళ్ళలేదు. ఎక్కడెక్కడో వెళ్ళాడు, కానీ సౌలు ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఒకవేళ సౌలు గనక విధేయత చూపించినట్లయితే అతడు ఇంకెన్నో గొప్ప కార్యాలు దేవుని ఎడల జరిగించేవాడిగా ఉండేవాడు. కానీ ఒక స్థితి, ఈరోజు మనం ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు నీ స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ ఒక సేవకుని ద్వారా ఇంట్లో మామూలుగా హౌస్ వైఫ్గా లేకుంటే మామూలు చిన్న జాబ్ చేస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించి, ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక ఆర్థికమైన మేలో, ఆత్మ సంబంధమైన మేలో జరిగించినప్పుడు ఆ సేవకునితో, ఆ సంఘంతో సహవాసంలో ఉండకుండా నువ్వు ఆ సేవకుని దుఃఖపరచడానికి కారణంగా ఉంటున్నావా? ఆ సేవకుని దుఃఖపరిస్తే ఏమవుతుందండి? నేను దేవుని దుఃఖపరచలేను కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబడి ఉంది, ఎప్పుడైతే ఆ సేవకుడు దుఃఖపడుతూ ఉన్నాడు, అతను దర్శింప వెళ్ళలేదు కానీ సౌలుని గూర్చి దుఃఖక్రాంతుడయ్యాడు. ఆ సేవకుడు ఆ విశ్వాసాన్ని దర్శించడానికి వెళ్ళట్లేదు, కానీ అతని గురించి ప్రతిరోజు దుఃఖపడుతున్నాడు. అయ్యో ఏడుస్తున్నాడు, అయ్యో నా బిడ్డ ఇలా అయిపోయాడు, అయ్యో నా బిడ్డ ఇలా అయిపోయాయి, అయ్యో నా సహోదరుడి, అయ్యో నా సహోదరి ఇలా అయిపోయాని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఏ ఒక్క విశ్వాసి తప్పిపోతే, ఏ ఒక్క విశ్వాసి బలహీనమైతే ఆ సేవకుడు ఏం సంతోషంగా ఉండలేడు, నవ్వుతూ ఉండలేడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన కోసము ఉపవాసములు ప్రార్థన చేస్తూ ఉంటాడు, దుఃఖక్రాంతం అవుతా ఉంటాడు. ఇక్కడ ఈ సేవకుడు కూడా దుఃఖక్రాంతుడు అవుతున్నాడు. సేవకుడు ఎప్పుడైతే దుఃఖపడుతున్నాడో ఆ విశ్వాస గురించి, ఎప్పుడైతే సమూయేలు సౌలు గురించి దుఃఖకాంతుడు అవుతున్నాడో, అప్పుడే ఎట్ ద సేమ్ టైం గాడ్ ఆల్సో, దేవుడు కూడా దుఃఖకాంతుడు అవుతున్నాడు. తాను సౌలును ఇజ్రాయెల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. సౌలును రాజుగా నియమించినందుకు దేవుడు కూడా హృదయంలో పశ్చాత్తాపడుతున్నాడు. మొదటగా సౌలు దుఃఖకాంతుడు అవుతున్నాడు, రెండవది దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. సేవకుని దుఃఖపరిస్తే పర్వాలేదు, కానీ ఆ సేవకుని దుఃఖము దేవుని సంబంధమైనదైతే, ఆత్మ సంబంధమైతే, అయ్యో దేవునికి దూరం అయ్యాడు, అయ్యో ఇంతగానము నేను దేవుడు చెప్పిన మాటకు లోబడి వీళ్ళని దర్శించాను, వీళ్ళని దేవునిలోకి నడిపించాను, వీళ్ళను లోక సంబంధమైన ఆచారాలు అలవాట్లన్నిటి నుంచి విడిపించి దేవునిలో వాక్యములో బలపరిచే విధంగా ఆత్మ సంబంధమైన నడిపించి ఆత్మలో వర్ధిల్లారు, అన్ని విషయాల్లో వర్ధిల్లారు. అన్ని వర్ధిల్లిన తర్వాత దేవునికి దూరం అయ్యారని ఎప్పుడైతే ఆ సౌలు దుఃఖపడుతున్నాడో, ఎట్ ద సేమ్ టైం దేవుడు కూడా దుఃఖపడుతూ ఉంటున్నాడు. మొర్దెకై ఒక మాట చెప్తా ఉంటాడు, ఎస్తేరు నీవు ఈరోజు
రాజుకు భార్యగా రాణిగా నీవు నియమింపబడ్డావు అంటే యూదులకు సహాయం చేయడానికే కావచ్చు. నీకు ఈరోజు ఒక స్థితి, ఉన్నత స్థితి, గొప్ప స్థితి నీ జీవితంలో అనుగ్రహించాడంటే దానికి దేవుని ఉద్దేశము నీ ద్వారా ఆ సంఘానికి, నీ ద్వారా ఆ సేవకునికి, నీ ద్వారా నీ ప్రజలకు ఒక మేలు జరిగించడానికి దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితి, ఉద్యోగము, ఆర్థిక స్థితితో, పదవో, రాజకీయ పలుకుబడో ఏదో ఒక గొప్ప స్థితిలో దేవుడిని నిలబెట్టాడంటే దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు సహాయం చేయడానికి యోగ్యురాలుగా, యోగ్యునిగా ఉన్నావు అని మొర్దెకై ఎస్తేరుతో అన్నాడు. ఒకవేళ ఏమంటున్నాడంటే, ఎస్తేరు నువ్వు ఈ సమయంలో సహాయం చేయకపోతే సహాయం యూదులకు వేరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవు ఇందు నిమిత్తమే రాజు గృహములో రాణిగా ఏర్పరచబడ్డావు అని చెప్పేసి హెచ్చరించాడు. ఈ హెచ్చరిక ఈరోజు ఎస్తేరుకి కాదు, కానీ ఒక్క విశ్వాసికైనా, ఒక్క దేవుని బిడ్డకైనా ఉపయోగపడి దేవుని వైపు తిరిగితే ఆయన ఇప్పుడైనా పాశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఇప్పుడైనా నా బిడ్డ తిరిగి నా ఎదురుకు వస్తే బాగుండు. అక్కడ గమనించినటువంటి విషయం చూసినట్లయితే సౌలు ఇంటికి సమూయేలు వెళ్ళలేదు, కానీ మరి సౌలు వెళ్ళొచ్చు కదా. సేవకుడు వెళ్ళలేదు, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, అవిధేయులుగా ఉన్నారు కదా, ఏ విధంగా అని చెప్పేసి సౌలు వెళ్ళలేదు. సౌలు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, కానీ మరి సౌలు సమూయేలు ఇంటికి వెళ్ళొచ్చు కదా. సౌలు ఎందుకు సమూయేలు ఇంటికి వెళ్ళలేదు? అయ్యో, నేను తప్పు చేశాను అనే గ్రహింపు రాలేదు. ఈ రోజులో చాలామందికి నేను తప్పు చేస్తున్నాననే ఆలోచన రావట్లేదు, నేను అవిధేయతగా ఉంటున్నాను ఆలోచన రావట్లేదు. దానికి అనుకూలంగా ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు తయారు చేసుకుంటున్నాను. కానీ అతడు తిరిగి ఎప్పుడైతే నేను తప్పు చేశాను, సేవకుని ఎడల నన్ను రాజుగా అభిషేకించాడు, నేను మొదట నా స్థితిలో ఏ విధంగా ఉండేది, నేను ఎక్కడ ఉన్నాను అన్నది ఒకసారి గ్రహించి అతడు గనుక తిరిగి సౌలు ఇంటికి, సమూయేలు ఇంటికి సౌలు వెళ్ళినట్లయితే ఈరోజు దేవుడు అతని విషయంలో పశ్చాత్తాపపడేవాడు కాదు. ఎప్పుడైతే నేను చెప్పదలుచుకుంది ఒకటే, సౌలు విషయంలో ఎప్పుడైతే సమూయేలు పశ్చాత్తాపడ్డాడో, ఎట్ ద సేమ్ టైం దేవుడు కూడా రాజుగా అభిషేకించినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు నీకున్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని బట్టి దేవుడు సంతోషపరచబడాలి, దేవుడు గణపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి. దేవునికి, సంఘానికి, సేవకునికి ఉపయోగకరంగా నీ జీవితము మార్చబడాలని దేవుడు ఆ స్థితిలో నిలబెట్టాడు. కానీ దేవునికి, సంఘానికి ఆశీర్వాదకరంగా కాక దేవుని దుఃఖపరిచే విధంగా ఉండకూడదని ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను, నన్ను, నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షాలోమ్.